అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈ వీడియోలో అడీనియం మొక్కలు సింగిల్ ఫ్లవర్ నుంచి డబల్ ఫ్లవర్కి ఎలా మార్చుకోవాలో చూద్దాము. ఇలా మనం మార్చుకోవటానికి ముందుగా మొక్క వయసు వచ్చేసి 1.5 సంవత్సరం వయసు ఉండాలండి. 1 ఇయర్ పైన ఖచ్చితంగా ఉండాలి. మనం ఈ మొక్కల్ని ముందే సీడ్స్ నాటుకొని మొక్కని ఫామ్ చేసుకోవాలన్నమాట. మనకు సింగిల్ పెటల్ ఫ్లవర్కి సీడ్స్ వస్తాయి కదండి. ఆ సీడ్స్ని మనం నాటుకొని ముందుగా మొక్కని 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు పెంచాలండి. అప్పుడే మనకు అది గ్రాఫ్టింగ్కి సిద్ధమైనట్లు. మనం గ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1-2 రోజుల ముందు నుంచే వాటర్ ఆపేయాలి ఆ మొక్కకు. ఇప్పుడు మనం తీసుకున్నదైతే ఇది సింగిల్ పెటల్ అడీనియం ప్లాంట్ అండి. ఈ ప్లాంట్కి మనం డబల్ పెటల్ కానీ లేదా న్యూ కలర్స్ని కానీ గ్రాఫ్టింగ్ చేసుకుందాము. ఇదైతే పింక్దండి. ఇప్పుడు మనము వేరే కలర్తో గ్రాఫ్టింగ్ చేద్దాము. ముందుగా గ్రాఫ్టింగ్ చేసుకోవటానికి ఒక కొత్తది బ్లేడ్ కావాలన్నమాట. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా తీసుకోవాలి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో ముందుగా బ్లేడ్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మొక్కలకు తొందరగా ఫంగస్ వస్తుందండి. కాబట్టి మనము హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్గా వాష్ చేసిన తర్వాతనే మనం ఆ బ్లేడ్ని మొక్క మీద పెట్టాలి. మనకు గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి బ్లేడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్రాఫ్టింగ్ టేప్, మార్కర్. ఈ గ్రాఫ్టింగ్ టేప్ ఆన్లైన్లో దొరుకుతుందండి. నేనైతే ఇది 3 ఇంచెస్ గ్రాఫ్టింగ్ టేప్ తీసుకున్నాను. ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. మీషోలో 110 రూపీస్కి వచ్చిందండి నాకైతే. మార్కర్ ఎందుకు అంటే మనం ఏ స్టెమ్కి ఏ గ్రాఫ్టింగ్ చేసాము అనేది ఐడియా కోసం రాసి పెట్టుకున్నాము అంటే ఫ్లవర్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. లేదు ఏది సక్సెస్ అయ్యింది ఏది సక్సెస్ కాలేదు అని తెలుసుకోవటానికి కూడా ఫ్లవర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనం ముందే రాసి పెట్టుకున్నాం కాబట్టి ఆ సక్సెస్ కాని ప్లాంట్ ఏదో చూసి ఆ ప్లాంట్ మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఏ మొక్కనైతే తీసుకుంటున్నామో ఆ మొక్కని ఈక్వల్గా కట్ చేయాలండి. కొద్దిగా మరి పైకి కాకుండా కార్డెక్స్కి దగ్గరలో కట్ చేసుకోవాలండి. ఈ అడీనియం అనేది మరీ ఎత్తుగా కాకుండా కింద బుషిగా ఉంటేనే బాగుంటుంది. మనం ఈ కట్ చేసుకున్న కొమ్మలు కూడా పడేయాల్సిన అవసరం లేదండి. వీటిని పక్కన ఉంచండి, చివర్లో చెప్తాను. మనం ఏ మొక్కనైతే గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మొక్క నుంచి ఒక చిన్న స్టెమ్ తీసుకోవాలి. ఈ స్టెమ్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి, ఎత్తులు తగ్గులు లేకుండా. మనం గ్రాఫ్టింగ్ చేసుకోవటానికి తీసుకున్న మొక్కని స్టాక్ అంటారు. మనం ఏ కలర్ అయితే గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మొక్క నుంచి ఒక చిన్న కొమ్మను తీసుకొని ఆ కొమ్మలో కూడా చిన్న అంటే మన ట్యాబ్లెట్ సైజ్ అంతా కాడను తీసుకొని మనం ఈ మొక్కకి గ్రాఫ్టింగ్ చేసుకోవాలి. మనం కొమ్మ కట్ చేసుకున్నాం కదండి, ఆ మొక్కని అలాగే వదిలేయకూడదు. అక్కడ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ మొక్కనైతే మనం గ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ మొక్కలో నుంచి చిన్న కాడని కట్ చేసుకోవాలి. ఈ కాడను కూడా చిన్న అంటే మన ట్యాబ్లెట్ సైజ్ అంతా పొడవుగా కట్ చేసుకోవాలి. దీనికి 2-3 నాట్స్ ఉండే విధంగా చూసుకోవాలండి. ఈ నోట్స్ నుంచే మనకు కొత్త చిగుర్లు వస్తాయి. మనం కాడ కట్ చేసుకున్న ప్లాంట్ ఉంది కదండి, దాన్ని అలాగే వదిలేయకూడదు. ఆ ప్లాంట్కి కూడా సాఫ్ ఫంగిసైడ్ని అప్లై చేయాలి. లేదంటే ఫంగస్ వచ్చి ఆ కాడ మొత్తం కుళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. సాఫ్ ఫంగిసైడ్ లేని పక్షంలో పసుపు కానీ దాల్చిన చెక్క పొడిని కానీ పెట్టచ్చు. మనకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని పెట్టండి. ఇలా చిన్న ట్యాబ్లెట్ని తీసుకొని మనం కట్ చేసుకున్న స్టాక్ పైన పెట్టి ఇప్పుడు మనము ఈ గ్రాఫ్టింగ్ టేప్ ఉంది కదండి, ఆ టేప్ని కొద్దిగా కట్ చేసుకొని ఇలా 2 వేళ్ళతో పట్టుకొని ఇలా పైనుంచి ఈక్వల్ ప్రెజర్తో కిందికి లాగాలి. తర్వాత ఈ కాడ చుట్టూ చుట్టి 1-2 ముడులు వేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా నేను ఒక్కో కొమ్మకి ఒక్కో కలర్ గ్రాఫ్టింగ్ చేశానండి. మిగతావి నేను చూపించడానికి ఫ్లవర్స్ లేవు, కానీ నేను ఇవి కొన్నవండి. వీటికి ఏ ఫ్లవర్స్ వస్తాయి అనేది నాకు ఐడియా ఉంది. ఇవి ఆల్రెడీ ముద్ద ఫ్లవర్సే కాబట్టి ఇవి ఏ కలర్ వస్తాయని నాకు ఐడియా ఉంది. కాబట్టి నేను ఆ మొక్కల నుంచి చిన్న కాడని కట్ చేసుకొని ఈ మొక్కకి గ్రాఫ్టింగ్ చేస్తున్నాను.
ఈ గ్రాఫ్టింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్, వీ గ్రాఫ్టింగ్, ఫెవిక్విక్ గ్రాఫ్టింగ్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనము ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ చేస్తున్నాము. వీ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో మరో వీడియోలో చూద్దాము. ఇలా గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా ఈ మొక్కకి కొత్త చిగుర్లు వచ్చే వరకు వాటర్ ఇవ్వకూడదండి. కనీసం వారం 10 రోజుల పాటు ఈ మొక్కల్ని నీడలోనే పెట్టాలి. కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత కూడా ఒకేసారి ఫుల్ డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా షెమీ షేడ్లో పెట్టుకొని వాటిని ఎండకు అలవాటు చేసి తర్వాత నిదానంగా ఫుల్ సన్లైట్లో పెట్టే విధంగా చూసుకోవాలి. మనం ఈ ఫ్లవర్ వచ్చే చెట్టును కట్ చేసుకున్నాం కదా అని అయితే బాధపడకండి. ఎందుకంటే మనం ఒక చిన్న కొమ్మ కట్ చేసాము అంటే అక్కడ నుంచి మనకు 2 బ్రాంచెస్ వస్తాయండి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకి స్టాక్ యొక్క కొమ్మలు ఉన్నాయి కదండి, వాటిని కూడా పడేయాల్సిన అవసరం లేదండి. మనం కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదండి, కింది పార్ట్, ఆ పార్ట్కి సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేసి ఈ కొమ్మల్ని ఒక 4-5 రోజుల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఆ కాడలు అనేవి చాలా సన్నగా అయిపోతాయండి. అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి తర్వాత వీటిని సాయిల్లో నాటుకున్నాము అంటే మనకు మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. మనం సీడ్స్తో సింగిల్ పెటల్ ప్లాంట్ సీడ్స్ నాటినా, డబల్ పెటల్ ప్లాంట్కి వచ్చిన సీడ్స్ నాటుకున్నా కూడా మనకు వచ్చేదైతే సింగిల్ పెటలే వస్తాయండి చాలా వరకు. కాబట్టి మనం డబల్ పెటల్ కావాలి అనుకుంటే ఇలా గ్రాఫ్టింగ్ చేసుకోవటం అయితే కంపల్సరీ. మనం సీడ్స్తో పెంచిన మొక్కకైతే కార్డెక్స్ వస్తుంది. అదే మనం ఇలా స్టెమ్ కటింగ్ పెట్టామనుకోండి వీటికి కార్డెక్స్ రాదండి. ఇలా కాడ సన్నగా ఉంటుంది. మనం ప్రూనింగ్ చేయగా ఎప్పుడో చాలా ఇయర్స్కి కొద్దిగా కార్డెక్స్ వస్తుంది. మనం కట్ చేసుకున్న చిన్న స్టెమ్ ఉంది కదండి, ఇది కింది పార్ట్ ఏది పై పార్ట్ ఏది అనేది అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. లేదు మనకు అలా గుర్తుంచుకోవడం కష్టము అనుకుంటే కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్ని పై పార్ట్ను అప్లై చేయండి. అప్పుడు మనం సాఫ్ ఉన్నది పై పార్ట్, లేనిది కింది పార్ట్ అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇవి అడీనియం మొక్క యొక్క సీడ్స్ అండి. ఫస్ట్ ఇది కాయలాగా ఫామ్ అవుతుంది. ఆ కాయలో మనకు పీచు ఉంటుంది. ఆ పీచులో ఈ సీడ్స్ ఉంటాయండి. నేను వీటిని అంతటిని సపరేట్ చేశాను, మీకు చూపించలేకపోతున్నాను. ఇవి మెయిన్ సీడ్స్ అండి. ఒక కాయకు వచ్చేసి 30-40 సీడ్స్ ఉంటాయండి. ఈ సీడ్స్ మనకు చూడటానికి వడ్లు ఉంటాయి కదండి, ఆ వడ్లలాగా ఉంటాయి ఇంచుమించు. మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఈ సీడ్స్ కావాలి అంటే ఇవ్వగలను. ఈ అడీనియం మొక్కలకి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి, రీపాటింగ్ ఎలా చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఈ మొక్కల అప్డేట్ అయితే ఇంకో 15 డేస్లో ఇస్తానండి. ఊర్లో వచ్చే వరకు ఈ వీడియోస్ని స్టోర్ చేసుకోవటానికి అయితే నా దగ్గర అంత ప్లేస్ లేదు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. గ్రాఫ్టింగ్ చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.